ఇండియాలోనే మోడల్ సిటీగా తయారవుతుంది పిఠాపురం. 10 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా మధ్యలో వదిలేసిపోయే రకం కాదు. పిఠాపురాన్ని టూరిస్ట్ సెంటర్గా చేస్తారు. ఆధ్యాత్మిక ప్రాంతం అంటేనే పిఠాపురం అనేలా తీర్చిదిద్దుతారు. పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఒక రోజు 2 రోజుల్లో వదిలిపోయే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేస్తా అన్న పని చేస్తారు. ఎవరికీ భయపడం, డబ్బులు సంపాదించుకుని పోయే వాళ్ళం కాదు. దుర్మార్గ పరిపాలన కోసం మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆంధ్రాలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. దయచేసి అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని నాగబాబు అన్నారు. పాజిటివ్గా లేదు దాన్ని మీడియా సంస్థల యొక్క విధానాలను వ్యతిరేకించాల్సిన మీ యొక్క ఆలోచన మీ యొక్క స్టిల్ మీరు ఎట్లా రాసిన మిమ్మల్ని మాత్రం మనస్ఫూర్తిగా ఎస్పెషల్లీ జర్నలిస్ట్ ప్రభుత్వానికి మాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ హార్ట్ ఫీలింగ్స్ అని లేవు. కానీ చాలా సంస్థలు వాళ్ళ యాజమాన్యం రిపోర్టింగ్ వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర చేయాలి కాబట్టి పనిచేయాలి కాబట్టి కొన్నిసార్లు మాకు వ్యతిరేకంగానో లేకపోతే మాకు అనానుకూలంగానో లేకపోతే మాకు నష్టం కలిగించే విధంగానో రాసిన మేము మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలం. ఇది కేవలం ఈ ముందులోకి వచ్చింది కాదు, ఈ ప్రెషర్ వల్ల వచ్చింది మాకు అర్థం ఉంది. కాబట్టి ఏదైనా ఉంటే మీడియా సంస్థ కోరుకుంటుంది. సో థ్యాంక్ యూ. ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్తారు. చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారు. ఇంతవరకు ఆయన శాసనసభలో కానీ ఇక్కడ కూడా అడుగులో పెట్టిన గత 15 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం సాగిపోతుంది. 15 సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ 10 years నుంచి అతన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఛానల్స్లో ఎన్ని రకాలుగా వేధించారో మీ అందరికీ తెలుసు. మీ అంతరాత్మకు తెలుసు. మీ అందరికీ బాధపడినా సరే ఏం చేయలేని పరిస్థితి మీరు చేశారని మీరు మాకు తెలుసు. కానీ ఒకే ఒక క్వశ్చన్, ఒకే ఒక బ్యాడ్ తీస్తారు ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా ప్రజల కోసమే తీసుకుంటారు, ప్రజల బాగు కోసమే తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పనిచేసే అందరికీ సపరేట్ ఎజెండాస్. ఆయన ఎజెండా ఏదైతే ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు, రూల్ ఆఫ్ లా ఉండాలని దాన్ని మేమందరం సపోర్టుగా ఆయన వెనకాల చేయాలి. ఆయన ఆలోచనలు మీరు ముందుకు తీసుకెళ్తాం. దయచేసి ఒకటే గమనించండి. ఏదైనా టెక్నికల్గా 1-2 లోటుపాట్లు ఉన్నా సరే దయచేసి టెక్నికల్గా ఉండే లోటుపాట్లు కంటే కూడా అది మనసును అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా వాళ్ళని ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మంచి వ్యక్తులు, ఎలాంటి ఉన్నతమైనటువంటి మనసు ఉన్నవాడు, ఇంత గొప్ప ఐడియాలజీ ఉన్నవాడు, ఇంత నిబద్ధత ఉన్నవాడు తెలుసు. ప్రజలకి న్యాయం జరిగే యుద్ధం చేస్తూ ఉంటాం. ఇవాళ మీ అందరూ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఎవరు సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్, ఎవరు సంతోషంగా ఉన్నారు? మేము గత 1.5 months నుంచి ఎంతో మందిని కలిసినప్పుడు ఏ ఒక్క పౌరుడు కూడా, ఏ ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు. ప్రతి వాళ్ళు ఏదో ఒక కష్టపడి ఒక ఉద్యోగస్తులు అవ్వండి, బీఎస్సీ విద్యార్థులు అవ్వండి, డ్వాక్రా గ్రూప్ మహిళలు అవ్వండి, మత్స్యకారులు అవ్వండి, నేత పరివారం అవ్వండి, బ్రాహ్మణులు అవ్వండి, వైశ్యులు అవ్వండి, ఇంక్లూడింగ్ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు అవ్వండి, కమ్మ కమ్యూనిటీ వాళ్ళు అవ్వండి, బీసీ వర్గాల వాళ్ళు అవ్వండి. ప్రతి వాళ్ళు నష్టపోయారు, ప్రతి వాళ్ళు కష్టాలు పడుతున్నారు. మత్స్యకారులకు సరైన చెట్టీలు, సరైన సదుపాయాలు, వాళ్ళకి చిన్నమైంది 5 సంవత్సరాలు. నేత పని వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది ఈ 5 ఏళ్లలో. ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు
30,000 మంది ఆడపిల్లలు అన్యాయంగా మాయమైపోయింది. అక్రమంగా మాయమైపోయింది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఒక వ్యక్తిగత కోపెట్టుకుని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతులు పడిందో 30,000 మంది మహిళలు మాయమైపోయారు. అందులో సగం వెనక్కి వచ్చిన మిగతా సగం పరిస్థితి తెలియదు. వాళ్ళు ఇక్కడ బలి పేరు తెలియదు. ఎటువంటి నరక రూపాల్లో మగ్గుతున్నారో నాకు తెలియదు. మనకి ఎవరికి తెలియదు. ప్రజల యొక్క మంచి పరిపాలన రావాలి, మంచి గవర్నెన్స్ ఉండాలి, రూల్ ఆఫ్ లా తెలియ రావాలి, న్యాయం ధర్మం పక్కాగా జరగాలి, బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనాలు చేకూరాలి, యూత్కి విద్యా ఉపాధి బ్రహ్మాండంగా కల్పించాలి, ఆడపిల్లలు రక్షణతో ఉండాలి, అలాగే ప్రతి కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించబడాలి. ఇవన్నీ మా దయచేసి ఆయన మనసును అర్థం చేసుకొని మీరు ఓటించుకోండి. సో మా అదృష్టం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లాంటి పవిత్ర స్థలం. ఈ స్థలం యొక్క పవిత్రత ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది తెలుసు తెలియదు, మాకు మాత్రం బాగా తెలుసు. పిఠాపురంలో శ్రీపాద 2010లో నేను నా భార్య చేసి అప్పటి నుంచి మాకు ఐడియా ఉంటుంది స్థలం అయిందని. ఒక అమ్మవారు ద్వాదశి వెంకటేశ్వర దేవాలయం, అలాగే దర్గా ప్రముఖమైన చర్చి ఉంది. అనదర్ పీడుకొద్ది మత సామరస్యం. ఇక్కడ ఏ ఇష్యూస్ లేవు. మొత్తం ఎంటైర్ భారతదేశానికి ఇది ఎగ్జాంపుల్. ఇది చాలా మందికి తెలియదు. మూడు మతాలు సామరస్యంగా ఉంటూ పవిత్రమైన స్థలంలో శ్రీపాద వనము అనేటువంటి మహానుభావుడు 10వ శతాబ్దంలో వచ్చే ఏళ్లకు 16 ఏళ్ళ పైన నిర్మాణం యోగ సమాధులు పెట్టారు. ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక ఎంతో యూజ్కి వస్తున్నారు. షిరిడి సాయిబాబా ఎంత అంత గొప్ప వ్యక్తి అయినా ఇది ఒక ద్వారకామ ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అవ్వాలి మా అందరికీ ఆశ. పవన్ కళ్యాణ్ గారు తులసిని గారు అలాగే ఉన్నటువంటి చర్చిని కానీ మన ఈ వర్గాన్ని కానీ ఆధునీకరించి వాళ్ళ సదుపాయాలు చూడటం కానీ అన్ని మతాలకి అన్ని పూజా మందిరాలు మంచిగా చేసి దీన్ని ఒక టూరిస్ట్ సెంటర్గా, ఒక రిలీజియస్ టూరిస్ట్ సెంటర్గా అభివృద్ధి చేయించాలని చెందించాలని, నేను ఒక దక్షిణ కాశీగా తీర్చిదిద్దాలని సో ఇలాంటి గొప్ప ప్లేస్ కాబట్టి ఆయన ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన పిఠాపురాన్ని మోడల్ ఇండియాలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందేలాగా ఆయన కృషి చేయబడుతున్నారు. ఆయన గెలుస్తారు. మాకు ఒకటే పక్కా నమ్మకం, రాబోయేది జనసేన బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ 2024 జూలై తర్వాత జూన్ తర్వాత వైసీపీ తొమ్మిదిలోకి పెట్టడానికి 3 పార్టీలు కలిసి చేయబోతున్నారు. ఇది మాకు మీరు కలిసి పూర్తి చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కలవటానికి కూడా నాకు చాలా అంత అంత ప్రైమ్లో ఉండాల్సింది ఉన్నారు. వాడికి గుజరాత్కి తెలుగు ఇండస్ట్రీలో అత్యున్నత స్థానం అయింది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు వాటిని అన్నింటినీ వదిలిపెట్టి ప్రజల కోసం ముందుకు వచ్చి 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. రిలెంట్లెస్గా మేము ఆయనతో పాటు నేను పోరాడుతున్నాం. మాకు ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు రాజకీయం చేసి ఏదో సంపాదించి తర్వాత మూటంపిల్లలు సర్దుకుని ఇంట్రెస్ట్ మాకు చచ్చేదాకా ఇలాగే ఉంటాం, ఇక్కడే ఉంటాం. నాకు చేతనంత వరకు మా పవన్ కళ్యాణ్ గారికి, మా లీడర్ మీడియా విలువ డెమోక్రసీలో చాలా గొప్ప స్థానం. 3 పిల్లర్స్ అని చెప్పుకునే
ఉన్నటువంటి మీడియాకి చాలా గొప్ప బాధ్యత ఉంది ప్రజాస్వామ్యంలో. ఎక్కడ న్యాయం జరగకపోయినా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మీ ద్వారా న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు, భారతీయ పౌరుడు నమ్ముతారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ప్రజాస్వామ్యాన్ని నిలబడేటువంటి ఆర్గనైజేషన్ వ్యవస్థ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్, సోషల్ మీడియా ఇచ్చినా సరే అన్నింటికీ మీడియానే. సో మేము ఇవాళ మా జనసేన తరఫున అందరినీ ఇలా కలవటం, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఊరికే మీతో 1-to-1 ఇంటరాక్షన్ కలుగుతాం తప్ప పెద్దగా మాట్లాడాలనేటువంటి ఆలోచనతో అయితే లేదు. బట్ ఇది వచ్చిన తర్వాత ఇది మైకిల్ పెట్టిన తర్వాత ఇది మాట్లాడాలి కాబట్టి మా వైపు నుంచి మీకు అప్పీల్ చేసుకుంటాం. ఇక్కడున్న మాకు 2 రకాల ఒపీనియన్స్ ఉంటాయి ఛానల్స్. ఒకటి, ఛానల్ రన్ చేసే యాజమాన్యం, ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్ట్, ఇద్దరిది ఎప్పుడు కూడా కలవదు. యాజమాన్యాన్ని ఒక రకమైనటువంటి ఫేవర్ ఉంటే మీకు అందరినీ సమానంగా న్యాయంగా చూపించాలన్న భావం మీ అందరికీ ఉంటుంది. కానీ ఏ పాత్రికేయుడు లేదా ఏ జర్నలిస్టు కూడా కొన్ని సందర్భాల్లో కనీసం వాళ్ళ గురించి ఒక రివ్యూ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారంటే ఇంతవరకు పెట్టినటువంటి చాటకాన్ని ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తుంది. అలాగే చనిపోయిన రైతులు, ఏ రైతులు చనిపోలేదు, ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు, రైతులు సురక్షంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎలా అంటే మా దగ్గర డేటా ఉంది, ఎంతోమంది రైతులు 3,000 మంది, అసలు ఎక్కువ మంది చనిపోయే రైతులు, వాళ్ళందరికీ అలాగే ప్రతి చోట ప్రతి విషయంలో మేము నిలబడుతున్నాం. ఈసారి ఈ ఎలక్షన్స్లో ఇలాంటి దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేకంగా చేర్చున్నాం అని చెప్పి ఎక్కువ సభలో చెప్పినప్పటి నుంచి ఈ రోజు దాకా కూటమిని సమీకరించిన ఏర్పాటు చేయడంలో ఆయన కూటమి బీజేపీని, టీడీపీని, ఉత్తర దక్షిణ ధృవాలంటే వాళ్ళని కలిపి మళ్ళీ 2014 పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ మీ అందరి ముందుకు వచ్చాం, అంటే ప్రజల ముందుకు వచ్చాం. మీరు మనస్ఫూర్తిగా మీరు ఎలా అయినా రాసుకోండి, ఏ విధంగా మీరు దయచేసి మంచిగా చెప్పండి. కానీ అట్లీస్ట్ మీ యాజమాన్యం కాదు నిరుపంగా రాయమంటే దయచేసి మీ మనసులో ఉన్నా సరే మా పట్ల ఒక మంచి భావం, ఎవరికి హార్మ్స్, ఎవరికి నష్టం చేయడం, తప్పు చేసేవాడు మాత్రం నిలదీస్తాం. ఎంత దూరమైనా మేము